ఐకేపీ వివోఏల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ తెలిపారు. 26,000 కనీస వేతనం అమలు చేసే వరకు పోరాడుతామని ఆమె పిలుపునిచ్చారు. ఐకేపీ వివోఏల నల్గొండ జిల్లా విస్తృత సమావేశం చిలుమల దుర్గయ్య అధ్యక్షతన దొడ్డికొమరే భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ మాట్లాడుతూ ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అధిక పని భారాన్ని మోపుతూ తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 58ని సవరించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగులపైన పని ఒత్తిడి పెంచకూడదని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు జరిపిన పిదప జూన్ 2 నాటికి వీరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, పరిష్కరించని ఎడల పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ ఐకేపీ వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని, గౌరవ వేతనం కాకుండా ఇచ్చే వేతనం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, యూనియన్ జిల్లా కార్యదర్శి పొడిచేటి సులోచన, సురేష్, సుజాత, శేఖర్, రేణుక, రామ్దాస్, సువర్ణ, లక్ష్మి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సమావేశం పెట్టి ఐకేపీ వివోఏల వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయాంలో కూడా 44 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి శాఖ మంత్రి సీతక్క గారు వచ్చి ప్రతి టెంటును సందర్శించి అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా తనే శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వివోఏల సాధక బాధకాలు తెలుసు. అంటే పేదరిక నిర్మూలనే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలని చారవేయడంలో కూడా కీలకంగా వాళ్ళు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అంటే డ్రెస్ కోడ్ కూడా ఇస్తామని చెప్పేసి అంగీకరించారు. వీటితో పాటు ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి వేతనం పెంచి వాళ్ళ వ్యక్తిగత ఖాతాలో వెయ్యాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం అన్ని సంఘాలని కలుపుకుపోయి మొత్తం కూడా రాష్ట్రవ్యాప్త అంగీకరించకుండా సర్క్యులర్ జారీ చేయకపోతే రేపు రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి సిఐటి తరపున ల్యాప్టాప్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసినటువంటి విధంగా జూన్ 2వ తారీఖు నాటికి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం చేయకపోతే జూన్ 2వ తారీఖు తర్వాత ఏ రోజైనా ఈ వివోఏలందరూ కూడా సమ్మెలోకి వెళ్ళేటటువంటి అవకాశమే ఉంది. ప్రభుత్వం అటువైపు సమ్మెలోకి వెళ్లకుండానే సమ్మెను నివారించేటటువంటి విధంగా సమస్యని పరిష్కారం చేయాలి, సానుకూలంగా స్పందించాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారేటటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంచేటటువంటి సంఘంగా వాళ్ళు ఉన్నారు. మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు నేరుగా చేరవేసేటటువంటి మహిళలుగా తర్వాత ఉద్యోగులుగా వీళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళల సమస్య అంతా కూడా పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం.